అందరికన్నా చక్కని చల్లని కళ్ళి చంద్రహారి ఏ హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ అమ్మవారి గుడికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు పెట్టాను. ప్రతి శుక్రవారం నేను ఒక 9 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాలు అనేది పెడుతూ ఉంటాను. అలాగే ఈసారి ఆషాఢంలో మొదటి శుక్రవారం అని నేను వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ దీపాలు పెట్టాను. పంతులు గారు ఏం చెప్పారంటే వారాహి అమ్మవారికి అభిషేకం చేస్తాము, అలాగే కుంకుమ పూజ మహిళలందరితో కలిపి కుంకుమ పూజ చేస్తాము అని చెప్పారు. దానికోసం అయితే ఇప్పుడు నేను సాయంత్రం 5 అవుతుంది, గుడికి అయితే వెళ్తున్నాను. పూజ ఎలా చేశారనేది మీరు కూడా చూడండి. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు నా వీడియోలు రాకపోవడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లో నేను 2 వెరిఫికేషన్ కోడ్లో నా డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్ ఇచ్చాను. దానివల్ల నా యూట్యూబ్ ఛానల్ అనేది రికవరీ మెయిల్ కింద పడింది. నాకు మెయిల్ వచ్చింది, నేను దాన్ని రికవరీ చేసుకున్నాను. నా ఛానల్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఇక నుంచి నా వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నేను ఇన్ని రోజులు వీడియోస్ తీసి పెట్టాను, ఆ వీడియోస్ అన్నీ కూడా ఇక నుంచి అప్లోడ్ చేస్తాను. మా శ్యాము ఉన్నప్పటివి, శ్యామ్ వెళ్ళిన తర్వాత ఉన్న వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. కుంకుమ పసుపు సుపేన సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఒక్కసారి ఆరంభించి ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం గణః ఓం తమః ఓం సత్యం ఓం తత్స విదుర్వదే నంబర్గో దేవస్య దేవహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భోజ్యో భూర్భువస్సువరో. అందరూ కూడా చేతికి అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకొని ఆ అక్షంతలు ఎడమ చేతిలో వేసుకోవాలి. ఎడమ చేతిలో వేసుకున్న వెంటనే కుడి చేయి మూట పెట్టి కుడి కాలు మీద ఆ రెండు చేతుల్ని సరస్వతి అమృతరూపిణ్యై ఆంజమనీయాత్మన్యై నమః. ఆంజమనీయం పరికల్పయామి వరుణాయ స్నానీయాత్మని నమః. నానీయం పరికల్పయామి శాంత్యై శుద్ధోదకరూపిణ్యై నమః. శుద్ధోదకక్రమేణాని పూరయామి తస్మిన్ వరదాని దిధ్యామి. ఓం గణశాన్యవిముద్రయామ ఓమాగర్భే ఆ భవాయ దిగంబరం విశ్వభూతాన్యామ ప్రణామ. శ్లోకం చదువుతూ ఆ దీపాన్ని వెలిగించుకోండి. ఓం అందరూ చెప్పండి. మాస్టరీ మాసాదయామి దివ్యం జ్యోతిం మాసాదయామి. ఓం
చెప్పండి. జగత్ జ్యోతి పిణ్యం శ్రీ మహాలక్ష్మి నమః. దీపం ఎందుకు వెలిగిస్తారు తెలుసా? ఎందుకని? భాస్కరి అంటే సూర్య భగవానుడు. సూర్య భగవాను తలుచుకొని మనం దీపం వెలిగించాం. కాబట్టి ఆ రోజు నుంచి రాత్రి రోజులు ఇప్పుడు సూర్య భగవానుడు ఏంటంటారా, నువ్వు రాత్రి దీపం వెలిగించినా పగల దీపం వెలిగించినా ఆయన్ని తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన నీ దగ్గర ఏది కోరకుండా నీకు వెలుగునిస్తున్నాడు. నీకు ఏది కోరకుండా నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు చెట్ల ద్వారా, చెట్లకు ఉప్పని. కాబట్టి సూర్యుడు అంత గొప్పవాడు. సూర్యుడు తేజోలాగా నాకు నా ఇంట్లో ఈ జ్యోతి వెలగాలి. ఇప్పుడు నేను వెలిగించిన ఈ జ్యోతి వల్ల నా కుటుంబంలో ఎటువంటి దోషాలు ఉండకూడదు, ఎటువంటి మలినమైనటువంటి బాధలు లేకుండా ఉండాలి. మతాదయామి. ఈ జ్యోతి ఏ విధంగా అయితే సూర్య భగవానికి వస్తాడో అలాగే నాలో ఉన్నటువంటి ప్రవర్తన మంచితనం రోజు 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 తిరిగి వచ్చి నా కుటుంబం అంత గొప్పగా ఉండాలని జ్యోతిని వెలిగించాము. చెప్పండి. సరస్వతి బృహస్పతి నిత్యం వేదవాణి ప్రవర్తతే కలచితిమే గణనాభుని కలచితిమే గణపతిని ఏకంబుని కలచనా మహాగణాధిపతి మహాగణాధిపతయే నమః. గంటధూపదీపనాది సర్వోపచార పూజార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు పుష్పాలు తీసుకోండి. చెప్పండి. సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు దయారూపేణ నమస్తస్యై నమో నమః. శ్రీ వారాహి దేవి నమో నమః. ఆవాహనం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. చెప్పండి. కృష్ణ బంధన మహిషస్తా మహోదరీ వరదా దండినీ ఖడ్గం విప్రతిం దక్షకరు ఓం శ్రీ వారాహి దేవ్యై నమః. ఆవాహనాన్ని సమర్పయామి. అక్షంతలు మళ్ళీ పట్టుకోండి. చెప్పండి. ఉగ్రరూప మహాదేవి శత్రునాశన త్రిశక్తి రూపిణి అంబా వందేహం కార్యసిద్ధి. శ్రీ వారాహి దేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. సూర్యాయుత నివస్ఫూర్తే పురరత్న విభూషితే రత్నసింహాసనం
దండనాదం శ్రీవరాహి దేవ్యై నమః శ్రీవరాహి దేవ్యై నమః ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి పుష్పచందన పూర్వాది సంయుతం బ్రాహ్మణీం జలశంఖం వారాహి ఇదం శుద్ధం భవ్యతా సమయేశ్వరీ అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఇంకోసారి మీరు తీసుకోండి, చెప్పండి. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం సుస్థితం సదా గృహాణ ఆచమనం దేవి విభు సంహారపయామి. ఏ గృహస్త్రీ వివాహమైనటువంటి స్త్రీని గృహిణి అంటారు. ఏ ఆడపిల్లైతే ఆచమనీయం రిపు సంహార తాండగి. ఇట్లా కూర్చొని మీరు కనుక అర్చన చేసి అమ్మవారికి దండం పెడితే ఆయుధాలతో శివుడు తాండవం చేసినట్టుగా తాండవం చేసి ఆ కష్టాన్ని విడిచి దూరంగా పారేస్తుందిట. అది వారాహి దేవి ఇచ్చే వరం. అంత గొప్ప అమ్మవారు. మళ్ళీ చెప్పండి. అమ్మవారికి స్నానం చేస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చదువుతూ చెప్పండి. పయోధతి మృగోపేతం సత్కరా మధు సంయుతం పంచామృతం ఇదం స్నానం అందరికీ ఒక్కొక్క నిమిషం ఇచ్చుకుంటే వారాహి దేవ్యై నమః మోదక స్నపనం సమర్పయామి. ధారణి ధరణి ధేను ధరిత్రి దావని దవా కృష్ణాంబరం ప్రయచ్ఛామి వస్త్రయుగ్మం సమర్పయామి. పసుపు వేయండి అమ్మవారికి వస్త్రంగా. ఇప్పుడు మళ్ళీ అక్షంతలు తీసుకోండి. దదామి పరమేశ్వరి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా గంధం తీసుకొని అమ్మవారి మీద వేయండి. చెప్పండి. కస్తూరి కుమై యుక్తం ఘనసాల మిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతా చందనం సమర్పయామి. అలా చందనం వేసిన తర్వాత బొట్టు కూడా పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి ఆరాధన చేస్తున్నాం. అర్చన చక్కగా నిదానంగా చేస్తూ ఉండండి. సింహాసనాయ నమః కటిం పూజయామి. నీలకణే నమః హృదయం పూజయామి. ఘనస్థన సమావేదాయ నమః స్థలం పూజయామి. నమః నేత్రం పూజయామి. చింతాంత ప్రదానికాయ నమః కరుణా భూమి రూపిణ్యే నమో భగవతి ప్రియే. ఓం నారాయణే నమః. ఓం విశ్వేశ్వరయే నమః. ఓం శ్రీకృష్ణే నమః. ఓం శ్రీకృష్ణే నమః. ఓం ఖడ్గశూలగదాహస్తానే నమః. ఓం పదపదారణ్యే నమః. ఓం హరధగాదిదవానిత్రాణే నమః. ఓం భక్తానామభయప్రదాయ నమః. ఓం ఇష్టార్థదానిన్యే నమః. ఓం ఓర్వశీ నమః. ఓం మహామహారాజే నమః. ఓం వార్తాళే నమః. ఓం జగదీశ్వరీ నమః. ఓం అంజన్యే నమః. ఓం కృష్ణే అంజన్యే నమః. ఓం జంబే జంబిన్యే నమః. ఓం మోహినే మోహిన్యే నమః. ఓం స్తంభే స్తంభిన్యే నమః. ఓం దేవేష్యే నమః. ఓం శుక్రనాథిన్యే నమః. ఓం అష్టభుజాయ నమః. ఓం దృఢహస్తాయ నమః. ఓం ఉన్నతమైనవాంకస్థితాయ నమః. ఓం కపిలలోచనాయ నమః.
ఓం పంచమీ నమః ఓం లోకేశ్వరీ నమః ఓం ఇంద్రమలిపుత్రాయ నమః ఓం ఆంధ్రాది ప్రతివాదాయ నమః సింహారుడాయ నమః ఓం లోచనాయ నమః ఓం శ్యామలాయ నమః ఓం వరమాయ నమః ఓం నీలాయ నమః ఓం నీలాయ నమః ఓం దేవరుణ్ణివాయ నమః ఓం అనంతసమవేదాయ నమః ఓం కపిలాయ నమః ఓం కాళాస్మికాయ నమః ఓం వికానారాయ నమః ఓం జగద్ధారిణ్యే నమః భక్తో భక్తమవాన్యే నమః ఓం సుగుణాయ నమః ఓం నిష్కళంకాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం విద్యాయ నమః ఓం నిత్యాయ నమః ఓం వసంకరణే నమః ఓం మహారూపాయ నమః ఓం నాగేశ్వరీ నమః ఓం మణేంద్రాయ నమః ఓం విశ్వవ్యాపిన్యే నమః ఓం వైరవీ నమః ఓం నిజమైనవీ నమః ఓం పరమేశ్వరవల్లభాయ నమః ఓం ప్రకాశాయ నమః శత్రువామోక్షప్రదాయ నమః सर्वशत्रुधारकारिण्ये नमः सर्वशत्रुविघ्नकारिण्ये नमः ओम प्रियाय नमः ओम मन्त्रात्मिकाय नमः ओम इंद्ररूपाय नमः ओम मंत्ररूपाय नमः ओम वीणात्मिकाय नमः ओम देवदेव्ये नमः ओम त्रिस्करये नमः ओम दिनार्धप्रदायिन्ये नमः ओम भक्ता अलक्ष्मी विनाशिनी नमः ओम सर्वप्रदायिनी नमः ओम सौख्यकारिणी नमः ओम बाहुवाराणसी नमः ओम स्वप्नवाराणसी नमः ओम भगवती नमः ओम ईश्वरी नमः ओम सर्वाराध्याय नमः ओम सर्वमनजनाय नमः ओम सर्वलोकात्मिकाय नमः ओम ऐश्वर्याय नमः ओम गुरुद्वाराय नमः नानाविधपरिमल भद्रपुष्पाक्षरपुष्पाण्यान्ति नमो नमः सुपरिमल సుపరిమళభూమాగ్రాపయామి. మీ అందరూ కంటేంత వరకు అమ్మవారి గురించి అందుకని అది మనం చూసి దండం పెట్టుకోవాలి. అమ్మవారు ఎప్పుడు ఎక్కడికి పెట్టినా కూడా చేతిలో ఉన్న అర్థాలు ఆ అమ్మవారు ఎలా ఉన్నారు చుట్టూ నీరు చల్లి చుట్టూ తిప్పుతూ సత్యం దంతేన పరీక్షించామి ఇది సత్యమినారము అని చెప్పాలి. 12 దాటిన తర్వాత అసంతగా సత్యేన పరీక్షించామని చెప్పి ఇలా చేయి చూపించండి అమ్మవారికి. చెప్పండి ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం సమాయ స్వాహ ఓం బ్రహ్మ. చెప్పండి విభావసౌ అనంతకోటి పుణ్యఫలం అతః శాంతి ప్రియశ్చమి సతక్షణాకం తాంబూలాన్ని సమర్పయామి. అలా అక్షంతలు వేయండి. ఇక్కడ ఆర్టిస్తారు, ఆర్టిక్స్ మీకు చూపిస్తారు. ఇలా అమ్మవారికి అక్షంది సార్ మధ్యలో లేకపోతే శివజ్యోతి శివజ్యోతి వందరి కర్ణాచల కలికండి మంగళే చల్లని కల్లి చంద్రమాది శాశ్వత మంగళ శ్రీలలిత శివజ్యోతి దేవుడు మాతా మహారాణి దేవుడు మాతా మహారాణి. పసుపు
కుంకుమ అక్షంతలు అలా పట్టుకోండి. సర్వం ఓం తత్పర అందమః అంతఃస్కరజబోధయజుగుహాయాన్వితమముక్తితో కన్యజ్ఞస్త్వం షట్కారస్త్వమింద్రస్త్వ సర్వవిద్యాన ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో యో వేదాదోస్వర ప్రోక్తో వేద హేత ప్రతిష్ఠితః తస్య ప్రకృతి తస్య పరస్య పరమేశ్వరి ఓం మహాదేవ్యై చ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి వాణీ ప్రచోదయాత్. కాత్యాయనా చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ వారాహి దేవ్యై నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఇలా అపరాధ సహస్రాన్ని సహస్రాన్ని క్రియంతే హర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ. అమ్మవారి మీద 5 సార్లు అక్షంతలు వేయండి. చెప్పండి. చక్రం ఆచ్ఛాదయామి, చామరం వీచయామి, నృత్యం నాటయామి, గీతం శ్రావయామి, అశ్వాననం ఆరోహయామి, ప్రయాణం ఆరోహయామి. సమస్త రాజోపచార శక్తియోపచార భక్తియోపచార పూజ సమర్పయామి. చేతితో 2 అక్షంతలు వేసుకోండి. ఒకటి సర్వం శ్రీ వారాహి దేవత పాద చరణ అరవింద అర్పణమస్తు. అమ్మవారిని వేసింది. శ్రీ ఇంకోటి తీసుకోండి. ఇట్లా నుదుటిన మాంగళ్యానికి పెట్టుకోండి. సౌభాగ్యం సౌభాగ్యం దేహి. పక్కన పుట్టేది వారాహి అమ్మవారికి భావించి కొట్టి పెట్టండి. పక్కన ఉన్న వాళ్ళకి ఎగిరి మళ్ళీ అవతల వాళ్ళకి కూడా పెట్టండి. వారాహి నవరాత్రులు రాత్రి పూట చేయాలి. అంటే 23వ తారీఖున రాత్రి పూట లేదు. ఇది అయిపోయింది అక్కడ. అంటే ఏ రోజు ప్రారంభమైంది? 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. కాబట్టి మనం 14వ తారీఖు నుంచే ప్రారంభించాం. అందరికిలాగా 15వ తారీఖు ఉదయం నుంచి ప్రారంభించాలి. కాబట్టి ఈ ఉత్సవం 22వ తారీఖుతో పరిపూర్ణమవుతుంది. వారికి 12 ప్రదక్షిణాలు చేస్తున్నాం. కూర్చుంటారు. ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క ప్రదక్షిణానికి డబ్బు, ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళు ఒక ప్రదక్షిణం, సంతానం కావాల్సిన వాళ్ళు ఒక ప్రదక్షిణం, చదువు పిల్లలు ఒక చదువు కోసం ఒక ప్రదక్షిణం, విద్యార్థులు కూడా మోయవచ్చు. ఒక ప్రదక్షిణంలో సౌభాగ్యం, భార్యాభర్తల అభిమన్యత, శత్రునాశనానికి ఒక ప్రదక్షిణం. ఇట్లా 12 ప్రదక్షిణాలు ఉంటాయి. 22వ తారీఖు ఇలా పూజ అయిన తర్వాత అమ్మవారిని మనమే ప్రదక్షిణం చేయిస్తాం. ఎత్తుకొని 12 ప్రదక్షిణాలు. ఆ రోజున తప్పనిసరిగా అందరూ రండి. ఆ రోజున కూడా తోసుకోకుండా నిదానంగా 12 ప్రదక్షిణాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి 12 ప్రదక్షిణాలు ఏ ఒక్క దీపాలు నిదానంగా ఆ ధ్వజస్తంభం దగ్గర పెట్టి చీరలు జాగ్రత్త ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి అమ్మవారిని తీసుకుని నిదానంగా లేవండి, చక్కగా లేవండి. మీరు చేసుకునే కొద్ది మీ మొక్కుతో ఉంటుంది. ఆ గుంపు ఇక్కడ హోమగుండం చూస్తారు వల్ల అక్కడ పెట్టేది హోమం. లక్ష్మి అంటున్నారు. అమ్మ అందరు జాగ్రత్తగా చూసుకోవడం అక్కడ. వెంటనే తోసుకోకండి.
చూసారు కదా ఫ్రెండ్స్, వారాహి అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. కంద దీపాలు కూడా పెట్టారు అమ్మవారికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకు వస్తాయి. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.